హలో అండి. అందరు బాగున్నారా? హార్వెస్ట్‌లన్నిట్లోకెల్లా గార్డెన్‌లో అత్యధికంగా మంచి ఫన్ ఒకటి, ఆశ్చర్యము, సాటిస్ఫాక్షన్ ఉండే హార్వెస్ట్ వచ్చి ఆలుగడ్డలండి. చూసారా? ఎన్నొచ్చాయంటే ఇవి 3 సీడ్ పొటాటోస్ అనమాట. సీడ్ పొటాటోస్ అంటే జనరల్‌గా సీడ్ పొటాటోస్ దొరుకుతాయి షాప్‌లో సెపరేట్‌గా. ప్రత్యేకమైన వెరైటీస్ పెట్టి. ఇవైతే నేను ఇప్పటివరకైతే నేను సీడ్ పొటాటోస్ కొనలేదు. ఇంట్లో మనం తెచ్చిన ఆలుగడ్డలు మొలకలొస్తాయి గదా! అట్లాంటివే వాడాననమాట. కాస్కో నుంచి తెచ్చిన దాంట్లో బ్యాగ్ ఉంటది. బ్యాగ్స్ పెద్ద బ్యాగ్స్ ఇస్తాడనమాట. వాటిల్లో మొలకలొచ్చిన వాటిని నాటా ఇట్లా. యూజువల్‌గా అట్లే చేస్తా. ఇదేమో 27 గ్యాలన్ కంటైనర్ అనమాట. అది గూడా కాస్కో నుంచి తీసుకొచ్చిందే. దీంట్లో 3 సీడ్ పొటాటోస్ ఏసా. మధ్యలోది కొంచెం లేట్‌గా ఏసా. ఈ చివర, ఆ చివర ఉన్నది కొంచెం ముందుగా ఏసిందనమాట. ఆహ్, ముందుగా ఏసినవి ఆల్రెడీ ఫాలియేజ్ అంతా ఎండిపోయిందనమాట ఆల్మోస్టు. ఇంగ అందుకని జెప్పి రెడీ అయిపోయి ఉంటాయని తీస్తే 3 సీడ్ పొటాటోస్‌కి 3 కిలోలు పైనే వచ్చాయన్నమాట. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కిలో అన్నట్టు. మంచి సైజు గూడా. కొన్ని సైజున్నాయి. కొన్ని కొంచెం తక్కువ సైజున్నాయి. మధ్యలో ప్లాంట్ కొంచెం లేట్‌గా పెట్టానన్నా గదా! అవి కొంచెం తక్కువ సైజున్నాయి గానీ, ఈ ఫస్ట్ పెట్టినవి ఈ పక్కవి, ఆ పక్కవి మంచి సైజు ఆలుగడ్డలండి. చాలా సాటిస్ఫైయింగ్ అనిపిచ్చింది. నాకు తెలిసి ఈ సైజు అంటే ఒక్కొక్క సీడ్ పొటాటోస్‌కి ఒక కిలో అనేవి ఇంతకుముందు రాలేదేమో మేబీ అని అనిపిస్తుంది. ఏమో ఎప్పటికప్పుడు అట్లే అనిపిస్తది. బట్ ఈసారైతే చాలా సంతోషంగా అనిపిచ్చిందనమాట. చాలా సాటిస్ఫైయింగ్ ఉంటదండి ఆలుగడ్డలు. మీరు గ్రౌండ్‌లోనైనా పెంచుకోవచ్చు. కంటైనర్స్‌లోనైతే బెటరు. లేదా రేస్డ్ బెడ్స్ ఉన్నా గూడా మీరెక్కువ బల్క్‌గా పండించాలంటే గనక సీడ్ పొటాటోస్ కొనుక్కొచ్చుకోండి. ఎందుకంటే ఒకేసారి మనకిన్ని మొలకెత్తిన ఆలుగడ్డలు దొరకవు గదా! నాకింక ఇక్కడ వెదర్ బావుంటది గాబట్టి సంవత్సరం అంతా ఎనీ టైము ఆలుగడ్డ మొలకొచ్చింది ఉందనుకోండి. ఒకటి గావచ్చు, ఎక్కువ గావచ్చు. అవి తీసుకెళ్ళి ఐదర్ గ్రౌండ్‌లో గానీ, ఇట్లా కుండీలలో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వేసేస్తాననమాట. సో, కొన్నిసార్లు అవి మరీ హాట్ వెదర్ అప్పుడు మొలక రాదు. కానీ అట్లే ఉండిపోతాయనమాట. ఆలుగడ్డలు అట్లే ఉండిపోయి, మళ్ళీ సీజనొచ్చినప్పుడు ఆ మొలకలొస్తాయనమాట. కాబట్టి ఎప్పుడైనా నాకు ఏదన్నా మొలకొచ్చిన ఆలుగడ్డ అవైలబుల్ ఉంటే, దాన్ని తీసుకెళ్ళి భూమిలో గానీ, కంటైనర్‌లో గానీ పెట్టేస్తా. మనకి ఇండియాలో ఇక్కడ గూడా వార్మ్ వెదర్‌లో ఉండేవాళ్ళు ఫ్లోరిడా, కాలిఫోర్నియా అట్లా ఆహ్, ప్లేసెస్‌లో ఉండేవాళ్ళుంటారు గదా! మీరు గూడా ఇట్లే చేయొచ్చు. ఆలుగడ్డ తీసుకెళ్ళి నాటేస్తే గనక. అది దానికి టైమొచ్చినప్పుడు అది మొలుస్తుందనమాట. అట్లే గాకుండా ఇప్పుడు ఈ కంటైనర్‌లో నేను హార్వెస్ట్ చేస్తున్నా గదా! 100% మనం అన్ని సార్లు తీయలేం గదా! ఏదైనా ఒకటి అరా మిస్ అయిపోయి ఉన్నా గూడా, మళ్ళీ సీజన్‌లో నేను వేరే మొక్కలు నాటినప్పుడు గానీ, ఇంకా ఆ సీజన్ వచ్చి వర్షాలు పడినప్పుడు గానీ, అవి మొలకలొచ్చేస్తాయన్నమాట. ఆలుగడ్డలు గ్రౌండ్‌లో ఉన్నవి ఎప్పుడూ ఊరికే పోవన్నమాట. అయి తప్పకుండా బ వచ్చి మొలకనే వాటి సీజన్‌లో మొలకొచ్చి అవి హార్వెస్ట్ అన్నీ తీసుకొస్తాయి గాబట్టి, ఎప్పుడైనా గానీ పాడైపోయిన ఆలుగడ్డలు వేస్ట్ చేయమాకండి. అది పెద్ద సైజ్ ఆలుగడ్డలయితే గనక మీరు వాటిని పీసెస్ కింద చేసి నాటొచ్చు. ఇంగ లేదు కొంచెం చిన్న సైజ్ అంటే గనక ఆలుగడ్డ అట్లే పెట్టొచ్చనమాట. నిన్న గూడా ఒకటి పెట్టా. ఆ పక్కన నా లెఫ్ట్ సైడ్‌లో ఉంది గదా! పాలకూర కనిపిస్తుంది. ఆ పక్క సగము పక్కలో ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని నాటినవున్నాయనమాట. సో, ఇంకొకటుంటే ఇంట్లో అది తీసుకెళ్ళి నిన్న అందులో నాటా. ఇంగ పాలకూర విత్తనాలు రెడీ అయిపోతేనే అది తీసేస్తే ఇంగ అది గూడా అది ఇంకా మళ్ళీ డెడికేటెడ్‌గా ఆలుగడ్డలకన్నట్టు ఉంటదనమాట. అదండి చూసారు గదా! హార్వెస్ట్ చాలా ఫన్‌గా అనిపిచ్చింది గదా! ఇంగా నాకు ఉద్దేశ్యం అయితే ఇంకొంచెం పెద్ద ఇంటికి అంటే పెద్ద గ్రౌండు, పెద్ద ప్లేస్ అనమాట. ఏకరేజ్ ఉన్న ఇల్లు కొనుక్కోవాలని ఎప్పటినుంచో ఆశ కదా! ఎప్పుడైనా సరే ఎక్కువ ప్లేస్ ఉన్న ఇల్లు కొనుక్కొని ఎళ్ళినప్పుడు సెపరేట్‌గా కొన్ని రేస్డ్ బెడ్స్ అనేది ఆలుగడ్డలకి సెపరేట్‌గా పెట్టి ఒక క్రాప్ లాగా పండించాలని. అప్పుడైతే ఏంది మనకు ఆల్మోస్ట్ సంవత్సరం అంతా సరిపడా ఆ సీజన్‌లో మనం ఆలుగడ్డలు పండించుకోవచ్చనమాట. హోప్ థాట్ ఐల్ బి ఏబుల్ టు డూ థాట్ సూన్. ఆలుగడ్డలే కాదు ఉల్లిగడ్డలు ఇంకా వెల్లుల్లి కావచ్చు ఏవైనా సరే ఇట్లాంటివన్నీ గూడా సంవత్సరం అంతా సరిపోయేలాగా పండించుకోవాలనేది ఆశ అనమాట. ఎక్కువ గార్డెనింగ్‌గా గావాలి. కనీసం ఒక ఎకరం ఉన్న ఇల్లన్నా కొనుక్కోవాలనేది ఎప్పుడు ప్లాను. చూసారా 3 కిలోలు ఈజీగుంటాయి. పొటాటోస్ వచ్చి 3 అనమాట సీడ్ పొటాటోస్. అదండి పొటాటో హార్వెస్ట్ వీడియో. ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.